అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని ప్రతిరోజు పూజిస్తారు. అందుకే ఈ మొక్కను తులసి మాత అని పిలుస్తారు. తులసి అనేది కేవలం మొక్క మాత్రమే కాదు, దేవతగా పూజిస్తారు. లక్ష్మీదేవి తులసి మొక్కలోనే నివసిస్తుంది అంటారు. దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో మీరు ఖచ్చితంగా ఒక తులసి మొక్కను ఉంచుతారు. తులసి మొక్కను నాటిన ఆవరణలో ఎల్లప్పుడూ సంతోషం, సానుకూల వాతావరణం ఉంటుందని చెబుతారు. అయితే ఇంట్లో తులసి మొక్కను ఉంచడానికి కొన్ని నియమాలున్నాయి. ఉదాహరణకు, మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే దాని చుట్టూ మొక్కలను పెట్టకూడదు. ఇలా పెంచడం వల్ల ఇంటిలోని సంతోషాన్ని, శాంతిని తొలగించి ప్రతికూలతను వ్యాప్తి చెందేలా చేస్తాయి. కాబట్టి అలాంటి మొక్కలు తులసి దగ్గర ఉండకుండా చూడాలి. ఎడారి మొక్కగా పిలుచుకునే కాక్టస్ మొక్కలు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. వీటిని ఇంటి అలంకరణలో వాడతారు. వీటిని చాలా తక్కువ నీరే వేస్తారు, కాబట్టి పెంచడం కూడా చాలా సులువే. కొంతమంది ఈ ముళ్ళ మొక్కలను తులసికి సమీపంలో ఇంటి ఆవరణంలో లేదా బాల్కనీలో నాటుతుంటారు. ఇది మంచిది కాదు. నిజానికి ఇంట్లో ముళ్ళ మొక్కలు పెంచకూడదు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి అంటారు. ముఖ్యంగా తులసి మొక్క దగ్గరలో వీటిని అస్సలు ఉంచకూడదు. ఈ లోపల పెద్ద పెరడును కలిగి ఉండేవారు ఎంతో మంది ఉంటారు. అక్కడ రావి, మామిడి వంటి అనేక రకాల పెద్ద చెట్లను నాటుతుంటారు. వాటికి దగ్గరలోనే తులసి మొక్కను కూడా నాటుతారు. ఇది వాస్తు ప్రకారం శుభప్రదం కాదు. వాస్తుతో పాటు భారీ నీడ ఉన్న చెట్టు తులసి దగ్గర నాటడం వల్ల తగినంత సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి లభించదు. దీనివల్ల మొక్క పెరుగుదల దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితులలో తులసి మొక్కను నాటడానికి ఎల్లప్పుడూ మంచి సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఇలా పాలు వంటి జిగట పదార్థాన్ని స్రవించే కొన్ని మొక్కలు కూడా ఉంటాయి. ఉదాహరణకు జిల్లేడు మొక్కలు లాంటివి. ఇళ్లలో ఈ మొక్కలు కనిపిస్తాయి. అలాంటి మొక్కల చుట్టూ తులసి మొక్కను పెంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం నుండి శ్రేయస్సు వరకు అన్నిటిపై చెడుపై ప్రభావాన్ని చూపుతుంది.